హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట. సో వాళ్ళ కోసం వచ్చేసి వీడియో చేస్తున్నాను. కమ్యూనిటీ పోస్ట్ ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అనేసి అయితే ఈ వీడియో అనమాట. తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. తెలియని వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసేది అనమాట. మనం ఇప్పుడు వీడియోస్ కానివ్వండి, ఏదైనా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఏదైనా చేస్తాం కదా. సో దాన్ని వచ్చేసి మనం కమ్యూనిటీలో పెడితే మనకి కొంచెం రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనము దాని థంబ్నెయిల్ కానివ్వండి, లేకపోతే షార్ట్ వీడియో లింక్ కానివ్వండి, ఒక ఫోటో పెట్టేసి షార్ట్ వీడియో లింక్ కానివ్వండి కమ్యూనిటీలో ఇస్తే మనకి కొంచెం అక్కడ కమ్యూనిటీలో చూసిన వాళ్ళు కూడా మన లింక్ మీద క్లిక్ చేసి వీడియోస్ చూడడానికి అయితే వీలైతే ఉంటుంది అనమాట. సో అది ఎలా ఇవ్వాలి, మనం ఇమేజెస్ ఎట్లా ఇవ్వాలి, లింక్ ఎలా ఇవ్వాలి, మొత్తం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మనము యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనది ఛానల్ ఉంది కదా, యూ అనేది ఉంటుంది కదా, మనది ప్రొఫైల్ కనిపిస్తే సో దాంట్లో మన ఛానల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మనం ఏ వీడియో లింక్ అయితే మనం పోస్ట్లో ఇవ్వాలనుకుంటున్నామో, అదే కమ్యూనిటీ పోస్ట్లో ఇవ్వాలనుకుంటున్నామో ఏ వీడియో లింక్ అయితే, సో మనము ఆ వీడియో లింక్ అయితే కాపీ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ ఇవ్వాలనుకుంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఇవ్వాలంటే లాంగ్ వీడియోస్. ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ వీడియోని తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఈ లాంగ్ వీడియో ఉంది కదా, దీని మీద 3 డాట్స్ కనిపిస్తున్నాయి ప్రతి వీడియోకి చివర 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో నేను 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చిన తర్వాత షేర్ అని ఉంది కదా, కింద నుంచి సెకండ్ ఆప్షన్ షేర్ అని ఉంది. ఆ షేర్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ కాపీ లింక్ అనేసి ఉందన్నమాట, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. కాపీ లింక్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో లింక్ అనేది కాపీ అయిపోతుంది అనమాట. సో కాపీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి వీడియో మనం ఏదైతే పోస్ట్ చేయాలనుకున్నామో దాని లింక్ వచ్చేసి మనం కాపీ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ప్లస్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. మధ్యలో ఇక్కడ వచ్చేసి వీడియోస్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్, తర్వాత వచ్చేసి లైవ్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి పోస్ట్ అని ఉంటుంది. పోస్ట్ అంటే కమ్యూనిటీ పోస్ట్ అనమాట. సో పోస్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా కింద, దాని దగ్గర అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనము ఇప్పుడు వీడియో లింక్ అయితే కాపీ చేసుకున్నాం. సో ఆ వీడియోకి రిలేటెడ్గా థంబ్నెయిల్ మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ కానివ్వండి, లేదంటే మనం ఏదన్నా ఇమేజెస్ దానికి వీడియో రిలేటెడ్గా ఇమేజెస్ ఏదైనా పెట్టాలనుకుంటే సో ఆ ఇమేజెస్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎట్లా మనకి చూసే వ్యూవర్స్కి ఎలా కనిపించాలనుకుంటున్నామో ఆ విధంగా అయితే ఇమేజ్ని వచ్చేసి సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళు ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అంతా కనిపిస్తుంది. నార్మల్గా మనకి వాళ్ళకి కనిపించే సైజులో ఏదైతే కనిపించాలనుకుంటున్నామో మనం దాని వరకు అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇమేజ్ అంతా కనిపించదు. సో ఈ విధంగా ఇమేజ్ని సెట్ చేసుకున్న తర్వాత పైన రైట్ ఏ మెసేజ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకోగానే మనకి చూడండి, ఇప్పుడు క్లిక్ చేశాను కదా, క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ బోర్డు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పైన లింక్ కనిపిస్తుంది కదా, మనకి డాష్ కీబోర్డ్లోనే మనకి లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద వచ్చేసి క్లిక్ చేయాలన్నమాట. లింక్ మీద క్లిక్ చేయగానే ఆ లింక్ వచ్చేసి అక్కడ పేస్ట్ అయిపోతుంది. సో మనం ముందు వీడియో దగ్గరికి వెళ్ళేసి లింక్ కాపీ చేసుకున్నాం కదా, సో అదే లింక్ అనమాట ఇక్కడ కీబోర్డ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం పేస్ట్ అయితే చేసేసాము. ఫస్ట్ ఇమేజ్ తీసుకున్నాము. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ లింక్ అయితే ఇచ్చేయాలి. లింక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి న్యూ వీడియో ప్లీజ్ వాచ్ అండ్ ఏదో ఒకటి కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చేయాలన్నమాట. మ్యాటర్ ఇచ్చేసిన తర్వాత మనం ఒకవేళ ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి అప్ టు 10 ఇమేజెస్ వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇక్కడ మనకి వీడియోకి సంబంధించిన ఈ థంబ్నెయిల్ ఒక్కటే ఇచ్చాను అనమాట. వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ మాత్రమే ఇచ్చాను నేను. సో ఇంకా 10 ఇమేజెస్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మనం 10 ఇమేజెస్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు కమ్యూనిటీలో. సో 10 ఇమేజెస్ ఇచ్చుకొని అక్కడ ఎన్ని లింకులైనా ఇచ్చుకోవచ్చు అనమాట వీడియోస్కి సంబంధించిన. లేదంటే మనం ఇప్పుడు ఏదైనా పెడుతూ ఉంటాము లింక్స్, ప్రోడక్ట్స్ లింక్స్, సో అట్లా కూడా ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మినిమం 10 అనమాట. 10 కంటే ఎక్కువైతే ఇచ్చుకోవడానికి అయితే ఉండదు, 10 అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ లింక్ ఇచ్చింది కాక ఇక్కడ న్యూ వీడియో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని పెట్టేశాను అనమాట.
ఇక్కడ వచ్చేసి లింక్ కాబట్టి అది లింక్ వైపు చూపిస్తున్నట్టుగా అక్కడ మన హ్యాండ్స్ లాంటివి ఇమోజెస్ అయితే ఇచ్చేసాను అనమాట. అట్లా ఇస్తే అది లింక్ అనేసి అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ విధంగా అయితే ఇచ్చేసాను. సో ఈ విధంగా అయితే మనం లింక్ ఇచ్చేసి మనం అక్కడ ఏదైనా మ్యాటర్ రాయాలి అనుకుంటే మ్యాటర్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. మ్యాటర్ ఇచ్చేసుకున్న తర్వాత చూసారు కదా, పక్కన సెలెక్ట్ ఇమేజెస్ అని ఉంది. సెలెక్ట్ అప్ టు 10 ఇమేజెస్ ఫర్ యువర్ పోస్ట్ అని ఉంది కదా. సో మీ పోస్ట్కి 10 ఫొటోస్ వరకు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ థంబ్నెయిల్ ఫోటో ఒకటే తీసుకున్నాను. థంబ్నెయిల్ ఫోటో ఒకటే తీసుకొని దాన్ని ఏ విధంగా అయితే మనం వ్యూవర్స్కి కనిపించాలనుకుంటున్నామో ఆ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం వచ్చేసి పైన డన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనం ఆ లింకు, మనం వీడియోకి తీసుకొచ్చిన లింకు, అలాగే మనం ఏమన్నా అక్కడ రాయాలి అనుకుంటే దాన్ని కూడా అక్కడ రాసేసి, ఒకవేళ మీరు ఆ వీడియో ఆ ఫోటో కాదు వేరే ఫోటో మార్చుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిలీట్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా ఫోటో మీద, దాని మీద అయితే క్లిక్ చేసి అది పోతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో అయితే తీసుకోవచ్చు. ఇంకంతా మీరు ఇచ్చేసిన తర్వాత పైన పోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మీ కమ్యూనిటీ పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసేసి మన ఛానల్లోకి వెళ్ళేసి చూపించేస్తాను చూడండి. సో మన ఛానల్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ వీడియోస్, షార్ట్స్, లాస్ట్లో పోస్ట్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి చూస్తే మన పోస్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసిన పోస్ట్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, నేనైతే అప్లోడ్ చేసిన పోస్ట్ అయితే వచ్చింది. నేను ఎలా ఫోటో అయితే సెట్ చేశానో ఆ విధంగానే కనిపిస్తుంది కదా చూడడానికి. సో దాని మీద క్లిక్ చేస్తే ఫోటో అంతా వస్తుంది చూడండి. సో ఈ విధంగా మనం ఇప్పుడు చూస్తేనేమో నేను సెట్ చేసిన వరకే కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఏదైతే కనిపించాలనుకుంటున్నామో అంతవరకు ఫోటోని అయితే సెట్ చేసుకోవాలన్నమాట. నేమ్సా లేదంటే ఇమేజ్ నేమ్ రెండు కనిపించేలాగా మనం ఫోటో మీద క్లిక్ చేస్తే అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వీడియో అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఈ వీడియో ఓపెన్ అయిపోగానే ఇంకా మనకి ఇట్లా ఈజీగా, అంటే మన వీడియో వెళ్ళని వాళ్ళకి ఇట్లా ఈ కమ్యూనిటీ చూసినా కూడా ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఈ వీడియో చూడడానికి కూడా మనకు కొంచెం అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అదనమాట ఈ వీడియో ఇంతవరకు చూసానంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్ అయిందా లేదా అనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఏదో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో నాకు తెలిస్తే చేస్తాను, తెలియకపోయినా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో అదనమాట ఈ వీడియో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేదు మన వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఈ వీడియో అనేది నీట్గా అయితే అర్థమైపోతుంది అనమాట. అంటే కమ్యూనిటీ పోస్ట్ చేయడం అంత కష్టమేం కాదు, చాలా ఈజీని, తెలియని వాళ్ళకైతే కష్టం అనమాట. సో అంటే తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా కమ్యూనిటీ పోస్ట్ చేయడం రాని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేయచ్చు అనమాట కమ్యూనిటీ పోస్ట్. చాలామందికి స్టార్టింగ్లోనే అంతకుముందు వచ్చేది కాదనమాట, 50 సబ్స్క్రైబర్స్ అలా వచ్చిన తర్వాత వచ్చేది కమ్యూనిటీ పోస్ట్. ఇప్పుడు ఛానల్ స్టార్టింగ్లోనే కమ్యూనిటీ పోస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి అసలు సబ్స్క్రైబర్స్ లేకపోయినా మనం ఛానల్ స్టార్ట్ చేయగలనే కమ్యూనిటీ పోస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అదనమాట ఈ వీడియో. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో అదనమాట ఈ వీడియో. బాయ్ గైస్.